అమెరికా గనక మళ్ళీ ఇరాన్ మీద దాడి చేస్తే ఆ రెండు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పందించకండి అని లెబనాన్కు చెందినటువంటి ప్రభుత్వం హెజ్బొల్లాని హెచ్చరించింది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ వస్తుంది. ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది కదా అని మనం ఒకవేళ ఇజ్రాయిల్ మీద కానీ లేదా ఇరాన్ని సేవ్ చేయాలని నిల్చుంటే ఖచ్చితంగా ఇజ్రాయిల్ మన మీద దాడి చేస్తుంది. లెబనాన్ మీద ఖచ్చితంగా దాడి చేస్తుంది. కాబట్టి అప్పుడు ఇజ్రాయిల్ని ఆపడం మన వల్ల కాదు. ఆ తర్వాత మన మీద దాడి చేస్తే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరూ కూడా స్పందించొద్దు, ఎవరూ దీనికి రియాక్ట్ అవ్వద్దు అని ఇప్పుడు లెబనాన్కి చెందినటువంటి విదేశాంగ మంత్రి స్విట్జర్లాండ్లో జెనీవాలోని ఒక ప్రెస్ మీట్లో పెట్టాడు యూసఫ్ రాజీ కొంతమంది మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే బహిర్గతంగానే చెప్పాడు. దయచేసి ఎవరూ కూడా స్పందించొద్దు అని హెజ్బొల్లాని హెచ్చరించడం జరిగింది. ఒకవేళ ఇరాన్ మీద గనక ఇజ్రాయెల్ దాడి చేస్తే ఖచ్చితంగా హెజ్బొల్లా ఇరాన్ని సేవ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అదే కనుక జరిగితే ఇజ్రాయెల్ ఒకవైపు ఇటువైపు కూడా లెబనాన్ మీద కూడా కన్నేస్తుంది. అందువల్ల మేము ఇజ్రాయెల్ని ఆపడం మన వల్ల కాదు, పైగా అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ దెబ్బతింటాయి, ప్రజలు తీవ్రమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళందరినీ మళ్ళీ పునరుద్ధరించేసరికి మనకి తలకాయ ప్రాణం తోక్కొస్తుంది. కాబట్టి ఎవరు స్పందించొద్దని ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఏ క్షణమైనా సరే అమెరికా ఇరాన్ మీద దాడి చేసే అవకాశాలు కూడా స్పష్టంగా అయితే ఉన్నాయి.